హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ శేఖర్ సార్ని. మరొక అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ ఏరియాని మీకు చూపిస్తాను. మనం ఏరియాలోకి వెళ్తున్నాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనసుల్ని హత్తుకునేటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి ఏరియా. సరిగ్గా మనసు కూడా ఎటువంటి ఒత్తిడి గురవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలు చూస్తే. మనకి సరే ఏరియాలోకి వెళ్తున్నాం. స్లో స్లో. వెరీ గుడ్. ఏరియాకి వచ్చేసాం. సరే వాటర్ అంత నీట్గా వెళ్తుందో, స్వచ్ఛమైనటువంటి వాటర్. కొండల నడుమ ఇది కూడా ఒక మంచి పిక్నిక్ స్పాట్ మీకు చూపిస్తున్నాను. ఎదురికి వెళ్తే దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారా, కొండల నడుమ ఉన్నటువంటి ఏరియా మనకి చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. ఇలా టర్న్ అవుతుంది వాటర్, ఇలా టర్న్ అవుతుంది వాటరు. ఈ ఏరియా వచ్చేటప్పటికి జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం. ఆ బుట్టాయిగూడెం నుంచి మనం నిమ్మలగూడెం దారి, నందాపురం దాటిన తర్వాత నిమ్మలగూడెం నుంచి లెఫ్ట్గా తీసుకొని కరెక్ట్గా 8 కిలోమీటర్స్ వస్తే దండిపూడి అనేటువంటి గ్రామం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏరియా ఇది కూడా ఒక పెద్ద పిక్నిక్ స్పాట్. చాలామంది కార్తీక మాసం అప్పుడు ఇక్కడికి వచ్చి పిల్లలు చక్కగా ఆడుకుంటారు. ఈ పక్కన ఉన్నటువంటి పొలాలు ఇట్లో మాకు జీడి తోటలు ఉన్నాయి. అక్కడ హ్యాపీగా అన్నాలు వండుకుని తింటారనమాట. అలాగే రాజమండ్రి అటు వచ్చేవాళ్ళు కోయిలగూడెం, కన్నాపురం, మళ్ళీ సేమ్ బొత్తాపూడి అని ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. దండిపూడి గ్రామం చూడండి, చాలా ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది వాటర్. ఇలా అట్లా మధ్యలో నుంచి ఇలాగ వాటర్ ఇట్లా వచ్చి చక్కగా మనం ప్రజెంట్ కూడా కాలంలో ఉన్నాం. ఇలా వెళ్తే ఇలా టర్న్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది వాటరు. స్వచ్ఛమైన నీరు. ఇదంతా కూడా ఇలా వాటరు ఎంత 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 హాయిగా ఉంది వాటర్ చూడటానికి. ఒక్క డస్ట్ అనేది లేదు వాటర్లో. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాటరు.